మెదక్ జిల్లాలో కొంతానపల్లిలో మెదక్ జిల్లా హోలీ రోజు డిష్యం అంట. ఇది నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో ఇక పిడిగుద్దులు ఆటలో పాల్గొన్న జనం. మెదక్ నిజామాబాద్ జిల్లాలో వింత ఆచారం. గుద్దుకునుడు ఏంద్రాబాయ్ ఇది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు. హోలీ అంటే కామన్గా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మెదక్ జిల్లా ఇక శివంపేట మండలం కోంతాన్పల్లిలో మాత్రం హోలీ పండుగ వస్తే చాలు పిడిగుద్దులాట నిర్వహిస్తారు. ఇట్లా ఉంది, పిడిగుద్దులాట నిర్వహిస్తారట. ఇక కొన్ని దశాబ్దాలుగా ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతుంది. ఈ క్రమంలో సోమవారం కొంతాన్పల్లిలో ఇక పిడిగుద్దులాట ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఇక ఆనవాయితీ ప్రకారం చాకలి, మంగలి, కుమ్మరి, ఇక బైన్ల, గౌడ తదితర కుల వృత్తుల వారు గ్రామ పంచాయతీ వద్ద నుంచి డప్పు చప్పులతో డప్పులు కొట్టుకుంటూ ఊరేగింపుగా వెళ్ళి, అమ్మ ఇదేం ఆచారం రా నాయన గుద్దుకునుడు. ఆ తర్వాత పొడవైన తాడు తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఆలయంలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా కుల వృత్తుల వారు రెండు గ్రూపులుగా విడిపోయి ఇక చెరోవైపు తాడు పట్టుకొని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. దెబ్బలు తగులుతున్నా, నొప్పి పెడుతున్నా, రక్తం వస్తున్నా లెక్క చేయకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. ఇక సుమారు 2 గంటల పాటు ఈ ఆట జోరుగా సాగింది. దీన్ని చూసేందుకు శివంపేట, తూప్రా, నర్సాపూర్, వెల్దుర్తి మండల పరిధిలోని గ్రామాలతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారట. గుద్దుకునుడు ఎవడన్నా పగున్నుడు ఉంటే ఇక దెబ్బ గుద్దుకునుడే. ఇక దీంట్లో ఇక నిజామాబాద్ జిల్లాలోనూ పిడిగుద్దులాట. ఇది నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హుస్సాన్ గ్రామంలో కూడా పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. హోలీ సందర్భంగా సోమవారం ఉదయం రంగులు చల్లుకున్నటువంటి తర్వాత సాయంత్రం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద ఇక పిడిగుద్దులాట నిర్వహించారు. ఇక ముందుగా గ్రామ దేవతకు గ్రామస్తులు మొత్తం మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దలను డప్పు వాయిద్యాలతో చావిడి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడే 2 వైపులా బలమైనటువంటి కట్టెలు పాతి వాటి మధ్య తాడు కట్టారు. తర్వాత గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయారు. ఇక తాడును మధ్యలో పట్టుకొని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. ఇలా 15-30 నిమిషాల పాటు ఆ ఆట కొనసాగింది. తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఇక హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పిడిగుద్దులాట నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టమని స్థానికులు తెలిపారు. ఆటలో ఎవరైనా దెబ్బలు తగిలితే ఈ కామదహనంలోని బూడిదను వాటిపైన పూసుకుంటామని కూడా చెప్పినటువంటి ఘటన. ఇదేంద్రాబాయ్ నీ అమ్మ గుద్దులాట. గుద్దుకునుడు ఏంద్రాబాయ్ హోలీ పండుగ అంటే ఈ గుద్దుకునుడు.